ఇంతకుముందు నువ్వు చేసుకున్న పాపం పోవాలి. అందుకే జ్ఞానులైన వారు కష్టం వచ్చిందనుకోండి ఒక రకంగా సంతోషిస్తారు. ఎందుకో తెలుసా? ఏదో పాపం చేశాను పోతోంది ఇక్కడతో, ఇక అమ్మయ్య ఇక్కడతో గొడవ వదిలిపోయింది. పుణ్యం సుఖపడుతున్నారు, భయపడతారు, చేసుకున్న పుణ్యం పోతోంది మళ్ళీ చెయ్యాలి. పాపము పుణ్యము సుఖదుఖములుగా వస్తున్నాయి, మరి అనుభవించడానికి ఒక శరీరం ఇవ్వాలా? సృష్టికర్తగా ఈశ్వరుడు శరీరాన్ని ఇస్తున్నాడు, దయాళువు ఇస్తున్నాడా లేదా? స్థితికర్త. మీరు ఆయన్ని ప్రార్థన చేశారనుకోండి, ఆయన ధర్మమునందు, శాస్త్రమునందు, దైవమునందు, గురువు యందు విశ్వాసాన్ని ఇస్తాడు. ఇచ్చి ప్రతి సందర్భంలో కాపాడుతుంటాడు. అప్పుడు విష్ణువు స్థితికర్తగా, ఆయన దయాళువు. మీరు వెంటనే నన్ను ఒక ప్రశ్న అడుగుతారు, నాకు తెలుసు. ఏమండి దయాళు అంటున్నారు కదా, విష్ణువు